వాయిస్ తీసుకుంటాను. బాలరాజు గారు మీ ఒపీనియన్ చెప్పిన తర్వాత సమాధానం దిలీప్ ఆచార్య గారి దగ్గర తీసుకుంటాను. చెప్పండి మేడం గారు. ముందుగా మీకు, జ్యోత్స్న గారు, హెచ్ఎంటీ ప్రేక్షకులకి, యజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాంగ్రెస్ మానవతరాయ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి దిలీప్ గారికి నమస్కారం. 2-3 అంశాలు స్పష్టంగా భారత రాష్ట్ర సమితి ఈ హెచ్ఎంటీ ద్వారా కావచ్చు, అనేక రకాల మాధ్యమాల ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడం జరిగింది. మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే సౌత్ సంబంధించిన స్టేట్ సంబంధించి చెన్నైలో స్టాలిన్ గారి సమక్షంలో మీటింగ్ జరిగినప్పుడు కూడా ఒకే విధానాన్ని, ఒకే అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక అంశం ఏంటంటే, ఏదైతే డీలిమిటేషన్ చేస్తామంటా ఉన్నారు, ఆ డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పెంపు చేస్తామంటా ఉన్నారు. నియోజకవర్గాల పెంపు సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తామంటున్నారు అనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఆ 2011 జనాభా లెక్కల ప్రకారం చేసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అనే అంశాన్ని స్పష్టంగా ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా చెప్పినాం. ఎందుకు చెప్పినామంటే 1971 తర్వాతకి ఇంతవరకు కూడా డీలిమిటేషన్ జరగలేదు. 1971 నుంచి 2001 వరకు సీలింగ్ పెట్టారు. 2001 నుంచి 2026 వరకు 2 దఫాల్లో ఈ డీలిమిటేషన్ చేయొద్దని చెప్పేసి ఆ రోజు చట్టాలు రూపొందించి డీలిమిటేషన్ ఆపారు. 2026 వరకు ఉన్నది. ఒకవేళ మీరు 2011 జనాభా లెక్కల ప్రకారం చేసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలు 71 తర్వాతకి జనాభా సంబంధించినటువంటి ఏదైతే కుటుంబ నియంత్రణ విషయంలో కావచ్చు, అక్షరాస్యత విషయంలో కావచ్చు, తలసరి ఆదాయం విషయంలో కావచ్చు, అదేవిధంగా మా బాలికల విద్యా విషయంలో కావచ్చు, అనేక రకాల సంస్కరణలు తీసుకొని, అంటే దేశవ్యాప్తంగా ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణాది రాష్ట్రాలు అమలు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో జనాభా తగ్గింది, శిశు మరణాల రేటు తగ్గింది, బాలికా విద్య పెరిగింది. ఇవన్నీ అంశాలలో దక్షిణాది రాష్ట్రాలు. బాలరాజు గారు 11 వద్దు అంటే ఇప్పుడు వచ్చే లెక్క ఓకేనా మీకు? ఏమంటారు? 11 లెక్కతోనే మనకు అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు వచ్చేటువంటి లెక్కతో బెటర్ అంటున్నారా? ఇప్పుడు జనాభా లెక్కలు ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మరింత తగ్గింది కదా. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల నష్టం జరుగుతుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పినాము. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఏం తీసుకున్నట్లేదు, 50% పెంచుతాం అన్ని రాష్ట్రాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ బిల్లులో చేర్చారా మేడం? ఏదైతే మీరు బిల్లులు ప్రవేశపెట్టాలనుకుంటారో 131వ రాజ్యాంగ సవరణ ఏదైతే మీరు చేసినారో, ఆ 131 రాజ్యాంగ సవరణ ద్వారా 3 బిల్లులు తీసుకురావాలనే ప్రయత్నం చేసినారు. ఒకటి ఏదైతే ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు కావచ్చు, 2 మహిళా బిల్లు కావచ్చు, నియోజకవర్గాల పెంపు బిల్లు కావచ్చు. ఈ నియోజకవర్గాల పెంపు బిల్లు వచ్చినప్పుడు ఏదైతే 50% అన్ని రాష్ట్రాలకు సమాన స్థాయిలో పెంచుతామన్నటువంటి అంశం ఉందో ఆ బిల్లులోనే పొందుపరచలేరు. ఆ బిల్లులో పొందుపరచకుండా ఏం చెప్పినారు, 2011 జనాభా ఆధారంగా పెంచుతామని చెప్పేసి బిల్లులో స్పష్టంగా ఉంది. అంటే 2011 జనాభా ఆధారంగా పెంచుతామన్నట్టయితే దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరుగుతుందనే భావన ఏదైతే మేము వ్యక్తం చేసినామో ఆ భావనే బిల్లు పెట్టి మళ్ళీ మీ జనాభా డెలిమిటేట్ చేస్తామంటే సౌత్ రాష్ట్రాలు జరగదా? ప్లస్ భారతదేశంలో ఏదైతే నార్త్ స్టేట్ సంబంధించి గతంలో అనేక రకాల భావనలు ఉన్నాయి. ఒకడు ఉపరాష్ట్రపతి అక్కడ ఇచ్చినట్టయితే రాష్ట్రపతి ఇక్కడ అని, కొన్ని కేంద్ర మంత్రులు, ఇంపార్టెంట్ కేంద్ర మంత్రులు తెలంగాణ సౌత్ స్టేట్స్ కి ఇచ్చేటువంటి అవకాశం ఉండే. అదేవిధంగా ప్రధానమంత్రి అక్కడ ఉన్నట్టు ఉప ప్రధానమంత్రి ఇక్కడ అన్నట్టు ఒక భావన గతంలో మెయింటైన్ చేసేది. కానీ ఎప్పుడైతే బాలరాజు గారు ఇప్పుడు 50% ఆ రేషియోతో ఉండేటట్టు అయితే బీఆర్ఎస్ కు ఆమోదయోగ్యమేనా? అంటే ప్రాతినిధ్య పరంగా చూస్తే అదే 3.16 రేషియోతోనే వస్తుంది, మనకు ఉన్నటువంటిదే ఉంటుంది. సో అదే యథాస్థితిగా కొనసాగితే సీట్ల లెక్కతో సంబంధం లేకుండా, అంటే రేషియో ఈ పర్సంటేజ్ లెక్కల్లో చూసుకుంటే బీఆర్ఎస్ దీనికి ఓకే అంటుందా? ఓకే, 50% సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సమాన స్థాయిలో పెంచుతూ సౌత్ స్టేట్ సంబంధించి అన్యాయం జరగకుంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. దాంట్లో ఏం శశభిషాలు ఏం లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అలాంటి కొట్లాడినాం, గెలిపించినాం, మొత్తం మోడీ మెడల్ ఉంచినాం అని చెప్పేసి అంటే స్టాలిన్ మెడల్ ఉంచిందంటే సమాజం నమ్ముతుంది. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి టీఎంసీ మెడల్ ఉంచిందంటే నమ్ముతుంది. అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ లో మాట్లాడిందంటే నమ్ముతుంది. బీఆర్ఎస్ పార్టీ సౌత్ స్టేట్ సంబంధించి చెన్నైలో మీటింగ్ జరిగింది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందంటే నమ్ముతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు బిల్లు ప్రవేశపెట్టమంటది, ఒకసారి వద్దని చెప్తుంది. మహిళా బిల్లు సంబంధించి ఎవరికి లేదు మేడం. ఆకాశంలో సగం, నేలలో సగం, ఆ నక్షత్రాల్లో సగం అని చెప్పేసి మాట్లాడుతున్నాం మనం. మహిళా బిల్లుని అనేక సందర్భాల్లో ఈ దేశం ఈగిపోయి 30 సంవత్సరాలు అవుతా ఉంది.
1996 దేవగౌడ ప్రభుత్వం సెప్టెంబర్ 12వ తారీఖున 81వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆ ప్రయత్నం చేస్తే ఆ రోజు 33% రిజర్వేషన్ మహిళలకు ఇద్దామన్న ఆలోచన విధానాన్ని తీసుకొస్తే ఆ రోజు పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ లోక్సభలో గానీ ఆమోదం పొందలే. కారణం ఏంది? ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఓబీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా దీనిలో కేటగరైజేషన్ చేయాలి, రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఆ రోజు ఎస్పీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ సంబంధించిన ములాయం సింగ్ గారు, అదేవిధంగా శరద్ యాదవ్ గారు, అదేవిధంగా ఆర్జేడీ సంబంధించిన 3 పార్టీలు కూడా ఆ రోజు ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. తదనంతరం మళ్ళా మా వాజ్పేయి ప్రభుత్వంలో తీసుకొచ్చినారు, తదనంతరం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో తీసుకొచ్చినారు, ఈ రోజు మోదీ గారి ప్రభుత్వంలో. అంటే బాలరాజు గారు ఏంటి మొన్న బిల్లుకు సపోర్ట్ చేయనుండే అంటున్నారా మీరు? మొన్న పెట్టినటువంటి 131వ సవరణతోనే పెట్టినటువంటి దాన్ని మీరు సపోర్ట్ చేయనుండే అని చెప్తున్నారా? డీలిమిటేషన్ లేకుండా మహిళా బిల్లుని డైరెక్ట్ పెట్టనుండే బీజేపీ ప్రభుత్వం. ఒకవేళ డీలిమిటేషన్ తో ఎందుకు మరి దాన్ని పొంతన పెట్టిందో అర్థం కావాలి, కానీ డీలిమిటేషన్ లేకుండా చేస్తే మహిళా బిల్లు ఈజీగా సక్సెస్ అయ్యేది, ఆమోదం పొందేది, మహిళలకి ఇలా 33% రిజర్వేషన్స్ వచ్చేవి. కానీ డీలిమిటేషన్ తో మొత్తం కూడా దాన్ని మిళితం చేయడం వల్ల, అదేవిధంగా కేంద్ర సంబంధించినటువంటి పాలిత ప్రాంతాలకు సంబంధించిన సవరణ బిల్లును మిళితం చేయడం వల్ల మహిళా బిల్లుకి అన్యాయం జరిగిందనే భావన ఉన్నది. ఇంకొక అంశం కూడా, ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఇంకా తూర్పు పశ్చిమ రాష్ట్రాలు ఏదన్నా ఈ నష్టం జరుగుతుందనే భావన ఉన్నప్పుడు మీరు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసో, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసో, దీని మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి అనే అంశాన్ని స్పష్టంగా ప్రతిపక్షాలకు వివరించనుండి. ఒకవేళ ఏ రకంగా చేస్తున్న డీలిమిటేషన్ అనేది చెప్పనుండి. కానీ అడావుడిగా ఏదో ఇవాళ బెంగాల్ ఎలక్షన్లు, తమిళనాడు ఎలక్షన్లు, కేరళ ఎలక్షన్స్ లో, ఇంకే ప్రాంతంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంత మహిళలకు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి భావాన్ని, ఒక ఫ్లేవర్ ని తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నంగా కనిపించింది తప్ప మహిళా బిల్లుని ఆమోదించి కొంచెం దేశంలో మహిళలకు న్యాయం చేద్దామనే ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ స్పష్టత కొరబడింది అనేటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వం స్పష్టత కొరబడిన అంశం స్పష్టంగా కనపడతా ఉంది. కాంగ్రెస్ దుమ్మెత్తిపోయడం కోసము, లేకపోతే ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయడం కోసం కాదు కదా మన చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అనేక సంవత్సరాలుగా మహిళా బిల్లు ఆమోదం పొందట్లేదు. దాన్ని ఎట్లా ఆమోదం చెందాలంటే ఏం చేయాలి? అఖిల పక్షంతో మీటింగ్ పెట్టండి, మిగతా పార్టీలతో డిస్కస్ చేయండి. ఒకవేళ డీలిమిటేషన్ రెండు ఒకవేళ మిళితం చేసినట్టయితే డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరగదనేటువంటి భావనను పెంపొందింపజేయండి. మొత్తం కూడా రాష్ట్రాల సమూహం భారతదేశం అనేటువంటి భావనను కలిగించండి. ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఏదే ప్రాంతాలకు మంచిగా పన్నుల వాటాను ఎక్కువ ఇచ్చుకుంటూ, మిగతా సౌత్ స్టేట్స్ కు తక్కువ ఇచ్చుకుంటూ, అదేవిధంగా అన్ని రంగాలండి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది వాస్తవంగా పునర్విభజన చట్టం ద్వారా ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏం పెట్టారండి? ఆ రోజు ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇస్తామన్నారు, ఒక ఉక్కు నిధులు ఇస్తామన్నారు. ఇవాళ ఏది కూడా తెలంగాణకు దక్కట్లేదు కదా. పోలవరానికి న్యాయం జరుగుతా ఉంది, అదే విశాఖ ఉక్కుకు న్యాయం జరుగుతా ఉంది. కానీ కాళేశ్వరం సంబంధించిన పాలమూరు ఎత్తిపోతలకై న్యాయం జరుగుతా ఉంది. ఇంత అన్యాయం